శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. చాలామంది మనసులో ఉన్న అభిప్రాయం పైకి చెప్పడానికి సందేహిస్తారు బాగుండదని. అందరికీ ప్రాతినిధ్యం వహించి సహృదయంతో ప్రశ్న వేశారు. నేను ఒక్క విషయం చెప్తాను వినండి. నేను రోజు తెల్లవారుజామున 4:30కి లేచే అలవాటు నాకు ఉందనుకోండి. ఎప్పుడైనా నేను ఈ చెన్నై నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారకట్ట 3 గంటలకి నేను విమానానికి వెళ్ళిపోవాలనుకోండి. ఎన్ని గంటలకి లేస్తాను ఆ రోజున? నాకు 4:30కే అలవాటండి. విమానం ఎక్కడానికి ఇంకొక తేలిక మార్గం ఏమైనా ఉంటుందా నా కోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా? ఉండదు. నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే 3ంటికి లేవడం ఒకటే మార్గం. అలా సమయం లేకపోవడం భగవదారాధనకి అన్న మాట ఉండదు. ఈశ్వరుడు కూడా అదే మాట. అంటే నేను చాలా హడావిడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రుల్ని ప్రకాశింపజేయాలి, నక్షత్రాలు కింద పడిపోకుండా ఆపాలి, భూమిని ఒకే వేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకి ఆ ఋతువులో కావలసిన ధర్మం వచ్చేటట్టు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేటట్టు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే. కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావే లేదు. ప్రతిరోజు 5 గంటలకి మీరు నిద్ర లేవగలిగితే భక్తితో కూడిన ఆరాధన చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే 4ంటికి లేవడం పెద్ద కష్టం కాదు. ఆ గంట ఈశ్వరుడి కోసం వినియోగించవచ్చు. కానీ నేను ఇలా అంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరకదు. అందుకని ఇంకొక అడుగు నేను కిందకి రావలసి ఉంటుంది. శాస్త్రంలో ఒక మినహాయింపునిచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ మినహాయింపు అంటే, దేహమునకు అస్వస్థతగా ఉంటుంది. విపరీతమైనటువంటి జ్వరం వచ్చి తగ్గింది, అసలు కాళ్ళు మడుచుకోవట్లేదు, చాలా నీరసంగా ఉంది. నాకప్పుడు షోడశోపచారాలతోటి ఏదో శ్రీ సూక్త పురుష సూక్తాలో శ్లోకాలు చెప్పి పూజ చేయగలిగినంత ఓపిక లేదు. అప్పుడు ఈశ్వరుడు పైశాచికత్వం ఉన్నవాడు కాడు. నువ్వు చేసి తీరవలసిందే అనడు. దాన్ని లఘువు అయిపోతుంది. ఎలా? లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి, ఒక నమస్కారం. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, నైవేద్యం నీరాజనం. ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు కూడా పట్టదు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది స్వామి, నీకు తెలుసు, నువ్వు ఏమైపో, నాకు అనవసరం, కూర్చో అని ఆయన అండం. పరమభక్తితో అప్పుడు ఉపచారాల్ని 16 ఉపచారాల్ని ఒక్కసారి నామం చెప్పి మిగిలిన ఉపచారం చెప్పి చేస్తే చాలు, మనసు నిలబడితే చాలు. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన ఇలా చెయ్యి చాపితే ఆయన చేతి మీద నేను నీళ్లు పూసినట్టు, ఆయన చేతులు ఇలా నా ఉత్తరీయం ఇలా వంగి ఇస్తే ఆయన ఇలా తుడుచుకుని చేతులు దగ్గర పెట్టుకున్నట్టు మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడు. మనసు ప్రధానం. భావనామాత్ర సంతుష్టాయి నమో నమః. నామాల దగ్గరికి వచ్చేటప్పటికి రోజు సహస్రం చేసేవాడివి, ఓపిక లేదు. 108 చేద్దాం అనుకున్నావు, 108కి ఓపిక లేదు. అప్పుడు మన తరపున పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కేనోపాయే నలగున, సహస్రం చెప్పకుండా ఉండలేను, సహస్రం చెప్పడానికి ఓపిక లేదు, ఏం చెయ్యాలి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమభక్తితో చేతులు కైమోడ్చి రామ 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 అని 3 మాటలను సహస్రనామాలు చెప్పి. ఎందుచేత? సంస్కృతంలో ఒక మర్యాద ఉంది. అక్షరాన్ని అంకెల్లోకి తర్జుమా చేస్తారు. రా 2, మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. 1000 నామాలతోటి పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఎప్పుడు ఇది? స్వామి నేను 7ంటికి లేచి చెప్పి వెళ్ళిపోతానంటే కాదు. నిజంగా నీకంత ఓపిక లేకపోతే, నిజంగా నీకు కూర్చోవడానికి కానీ నిలబడడానికి కానీ ఓపిక లేని స్థితిలో నువ్వు ఉంటే, ఈశ్వరుడు నీ మనసుని అక్కడ పెట్టడానికి మినహాయింపు ఎప్పుడూ ఇస్తాడు. అసలు ఈ మినహాయింపులన్నీ నేర్చుకున్నది ఎక్కడి నుంచి అంటే భగవంతుడి దగ్గర నుంచే. మీరు చూడండి, ఈ ఉద్యోగంలోకి రావాలి అంటే 35 ఏళ్ల వయస్సు ఉండాలి.
బాగా అనుభవం ఉన్నవాళ్ళైతే 40 ఉన్నా పర్వాలేదు. మినహాయింపు ఇచ్చామా లేదా? ఇది ముందు ఇచ్చినవాడు ఈశ్వరుడు లోకంలో. ఆయన దగ్గర నుంచే మినహాయింపులు బయలుదేరాయి. స్నానం చేయడానికి ఓపిక లేదు. పూజకి ముందేం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయడానికి ఓపిక లేదు. స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందన్నారు డాక్టర్ గారు. ఏం చేయాలి? విభూతి తీసి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయినట్టు. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు. పళ్ళెం మీద ఇలా చెయ్యేస్తే కొడుకు చేస్తాడు పూజ అంతే. ఎలా? గోవిందా అంటే చాలు. గోవిందీతి సదా స్నానం. గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడుంది. గోవిందా 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 అంటుంటే స్నానం చేసేసిన వాడే. తిరుమల క్షేత్రంలో ఇలా ఉంటారు ద్వారపాలకులు. అంటే దాని అర్థం ఏమిటంటే శౌచంతో వెళ్ళాలి. లోపల ఉన్నవాడు ఒప్పుకోడు శౌచం లేకపోతే. మరి ఎలా నిలబడుతోంది? వెళ్ళే వాళ్ళందరూ గోవిందా 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 అంటుంటారు. గోవిందా అంటూ వెళుతుంటే వాడు స్నానం చేసేసి వెళ్ళిపోతున్నట్లు శౌచం ఉంటుంది. కాబట్టి గోవిందా అని ఒక మాటను స్నానం అయిపోయినట్టు. ఎప్పుడు? స్నానం చేయడానికి కూడా నీ ఆరోగ్యం అనుమతించకపోతే. కాబట్టి నిజంగా సమయం లేకపోతే, సమయం లేకపోవడము అన్న మాట చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఏ తెల్లవారుజామున 4 గంటలకో రైలు ఎక్కేయాలి. మరీ ముందు నిద్ర లేచిపోతే తట్టుకోలేడు అలవాట్లేక. 3 గంటలకి పూజా మందిరంలో కూర్చుంటే కానీ పూర్తవదు. 3 గంటలకి రోజు చేసినంత పూజ చేస్తే రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు లఘువు చెయ్యి, ఏమనుకోడు ఈశ్వరు. లఘువుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని ఒక్క పువ్వి సహస్రనామాలతో పూజ చేసి నువ్వు బయలుదేరినట్టే. కాబట్టి లఘువు అనేటటువంటి దాన్ని అన్వయం చేసుకునే ముందు ఇది పుచ్చుకోవడానికి అసలు నాకు అర్హత ఉందా, నేను ఇలా చెయ్యొచ్చా అన్నది ఆలోచించాలి. నేను ఇవాళ లఘువుగా పూజ చేయడానికి నాకు అధికారం ఉంది, నాకు అర్హత ఉంది. ఆరోగ్యం లేకనో తొందరగా వెళ్ళిపోవలసో నేను ఇలా చేయవలసి వస్తోంది అనుకున్న నాడు నువ్వు అలా చెయ్యి, ఈశ్వరుడు తప్పు పట్టాడు. కానీ సాధ్యమైనంత వరకు పూజ యందు మాత్రం అన్నిటికీ మినహాయింపులు పుచ్చేసుకుని అసలు పూజని ఎగ్గొట్టేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయన్న ఆలోచన మాత్రం చేయకూడదు. ఎందుకని అంటే అది కృతజ్ఞత చెప్పడం. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఒక మాట అంటాను, మనసు కష్టపెట్టుకోకండి. నాకు ఒక ఆయన మహోపకారం చేశారు. మహోపకారం చేసిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా చాలా సంతోషం, మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, నేనేం చేయగలను మీకు ఉపకారం? నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా మీ పేరు చెప్పు నమస్కారం చేస్తాను, నేను అంతే చేయగలను అన్నాను అనుకోండి. అయ్యో అది చెప్పడానికి మీరు వచ్చారండి మురిసిపోతాడు. నేను వెళ్ళడం మానేసి మా ఇంట్లో పని పిల్లకి 2 యాపిల్ పళ్ళు ఇచ్చి ఆయనకి పట్టుకెళ్ళి కోటేశ్వరరావు ఇచ్చి కృతజ్ఞత చెప్పమన్నారని ఇచ్చిరా అన్నాను అనుకోండి. పుచ్చుకున్న ఆయన ఏమనుకుంటాడు? కోటేశ్వరరావు ఏం చేస్తున్నారు, ఏమైనా ఊరు వెళ్తున్నారా అని అడుగుతాడు. కాదండి ఇంట్లోనే ఉన్నారు, పేపర్ చదువుకుంటున్నారు అన్నాడు అనుకోండి. ఆయన ఏమనుకుంటాడు? పోనీ వీడి 2 యాపిల్ పళ్ళు పని మనిషికి ఇచ్చి పంపించకుండా ఉంటే బాగుండేది, నా గౌరవం అలాగే ఉండుండేది. ఆయనన్నా రావాలి, కొడుకునన్నా పంపాలి, పని పిల్లకి ఇచ్చి 2 యాపిల్ పళ్ళు పంపడం ఏంటి అనుకుంటాడా? అనుకోడా? కొన్నిటిలో సందర్భం లేకుండా మినహాయింపులు పుచ్చుకుంటే ఈశ్వరుడు కూడా అలాగే చూస్తాడు. అందుకని అన్ని వేళలా మినహాయింపు కోరకూడదు. మినహాయింపు అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోపడ్డాడు. కాబట్టి పూజకి కూడా మినహాయింపు ఉంటుంది. ఉపచారాలు చెయ్యాలి ప్రతిరోజు. అసలు చతుషష్ట్యుపచారాఢ్య నువ్వు చేయలేకపోతే షోడశోపచారాలు చెయ్యాలి, 16 ఉపచారాలు చెయ్యాలి. అవి చేయకపోతే పంచోపచారాలు చెయ్యాలి. పంచసంఖ్యోపచారిణి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వనండి అంటే అది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. కాబట్టి పూజని మీరు ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు, నిజమైన అవసరాన్ని బట్టి. తగ్గించుకుందామన్న కోరిక ఎలా ఉంటుందో ఒక్కరోజైనా వారంలో పెంచుకుందామన్న కోరిక కూడా ఉండాలిగా. అప్పుడు రోజు ఖాళీ లేదండి, తక్కువ పూజ చేస్తాం, మార్గం ఉందా? మీకు ఒక్కరోజైనా వారంలో సెలవు ఉందిగా, ఆ ఒక్కరోజు ఎంతసేపు ఎలా పూజ పెంచుకోవచ్చు అన్న ప్రశ్న ఎందుకు అడగల? ఇక్కడ సమయం లేదు తగ్గిస్తావు, మరి సమయం ఉన్న రోజు ఉంటుందిగా, ఆ రోజు టీవీ ఎందుకు చూస్తావు? 1 గంట పూజకి పెంచాలిగా, అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా. అప్పుడు షోడశోపచారాలు చేసి పూజకి ముందు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వే చేసుకుని పరమప్రీతితో మెల్లిగా 1000 నామాలు చెప్పుకొని
మనసు నిండా రమించి ఏదో దూరం వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తే రోజు నేను అంతసేపు కూర్చోలేకపోతున్నాను తండ్రి అనుకుంటే 6 రోజులు 5 ఉపచారాలు మనస్ఫూర్తిగా లఘువుగా చేసినా పరమేశ్వరుడు పట్టించుకోడు, మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు. కాబట్టి మీరు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అన్వయం చేసుకుని పూజ చేయడం అనేటటువంటిది పరమోత్కృష్టమైనటువంటి స్థితి.